నారా లోకేష్ చొరవతో విశాఖపట్నానికి మరో ప్రతిష్టాత్మకమైన సంస్థ తరలివచ్చింది. విశాఖపట్నానికి మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ తరలివచ్చింది. దేశ కృత్రిమ మేధ సాధికారత దిశగా విశాఖలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. భీమిలి నియోజకవర్గం రుషికొండ మధురవాడ ఐటీ పార్కులోని హిల్ నెంబర్ 3లో సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్ ఏర్పాటు చేయబోయే 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు మంత్రి శంకుస్థాపన చేశారు. ముందుగా మధురవాడలోని ఐటీ పార్క్ చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు మంగళవాద్యాలతో సంస్థ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రోచ్చరణాల మధ్య ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు రుషికొండలో ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఏఐ ఆధారిత డేటా సెంటర్ రాక వల్ల భారతదేశ తదుపరి గ్లోబల్ డిజిటల్ గేట్వేగా విశాఖపట్నం రూపుదిద్దుకోవడంతో పాటు సముద్రపు కేబుల్ కనెక్టివిటీ ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయనుంది. నాస్డాక్ లో నమోదైన దేశ ప్రముఖ డిజిటల్ ఐసిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్ ప్రభుత్వం కేటాయించిన 3.6 ఎకరాల భూమిలో 1500 కోట్ల రూపాయల పెట్టుబడితో 2 దశల్లో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ను అభివృద్ధి చేయనుంది. తద్వారా 1000 మందికి పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. నూతన కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ సదుపాయం వల్ల సముద్రపు కేబుల్ కనెక్టివిటీ మెరుగుపడనుంది. కార్యక్రమంలో సిఫీ చైర్మన్ రాజు వేగేసిన, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్ హర్షరాం, రాజేష్ తిరుమలరాజు, సిఫీ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ చెన్నకేశవతో పాటు ఏపీఐఏసీ చైర్మన్ మంత్రి రామరాజు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పెన్మస్త విష్ణుకుమార్ రాజు, పి గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, మాజీ ఎమ్మెల్సీ దువారపు రామారావు, ఐటీసీ అండ్ ఈ సెక్రటరీ కాటమనేని భాస్కర్, ఏపీఐఎస్ ఎండీ అభిషేక్ కిషోర్, విశాఖ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు ఎన్ యువరాజు తదితరులు పాల్గొన్నారు.